రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి మహాసభలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో పార్టీ కేంద్ర మహాసభను శనివారం కేంద్ర పట్టణ కమిటీ సభను జరిపారు. ఈ సందర్భంగా సిపిఎం జెండాను పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై శాఖా సభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని, పోరాటాలకు సిద్ధమవుతామని మల్లేష్ తెలియజేశారు. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు ఈ శాఖ మహాసభలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండాగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజా పోరాటాలు సిపిఎం పార్టీ శాఖ మహాసభలు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరుపుతూ ఉన్నాము. ప్రతి గ్రామాన ఉన్నటువంటి శాఖ మహాసభలు జరిపి ఆ శాఖ మహాసభలలో ఆ గ్రామంలో కానీ ఆ వార్డులో కానీ ఉన్నటువంటి ప్రజా సమస్యలు చర్చించుకొని భవిష్యత్తులో వచ్చే 3 సంవత్సరాల కాలానికి ఆందోళన పోరాటాలు రూపొందించేటటువంటి ఒక కార్యాచరణను రూపొందిస్తాం. అలాగే శాఖ పరిధిలో శాఖ కార్యదర్శులను, కొత్త శాఖ కార్యదర్శులను ఎన్నుకోబడతారు. ఇదంతా మహాసభల షెడ్యూల్. జిల్లా మహాసభలు నవంబరు 8, 9 తారీఖుల్లో ఆదిలాబాద్ పట్టణంలో జరగబోతున్నాయి. అంతకన్నా ముందు పార్టీ యూనిట్స్ అయినటువంటి అన్ని శాఖల మహాసభలను జరుపుతూ ఉన్నాం. ఈ రోజున ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సెంటర్ శాఖ మహాసభ జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈ జెండావిష్కరణ కార్యక్రమాన్ని, ఈ ఉత్సాహ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను చర్చించి ఆ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో చేపట్టబోయేటటువంటి పోరాట కార్యాచరణను రూపొందించడం కోసం ఈ మహాసభల్ని ఉపయోగించుకుంటాం.